హాయ్ నాన్న. ఈరోజు మా టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నాన్న. అసలు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే నాన్న మనకి మ్యాథ్స్ సింబల్స్ ఉన్నాయి కదా, బేసిక్ సింబల్స్. డివైడెడ్ బై, ప్లస్, ఇంటూ అంటే మైనస్ నాన్న. ఇవి మ్యాథమెటికల్ సింబల్స్ నాన్న. వీటిని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎలా ఉంటాయి అంటే నాన్న మనకి డివైడెడ్ బై మీన్స్ ఇంటూ అని, ఇంటూ ఈక్వల్ టు ప్లస్ అని, ప్లస్ ఈక్వల్ టు మైనస్ అని, ఇట్లాగా వాడికి నచ్చింది ఇస్తాను. లేకుంటే మనకి సింబల్స్ కానీ లేకపోతే లెటర్స్ కానీ ఇచ్చేసి ఇదిగోండి డాలర్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై అంటారు, లేకపోతే డాలర్ సింబల్ రిప్రజెంట్స్ డివైడెడ్ బై అంటారు, లేకపోతే డాలర్ సింబల్ మీన్స్ డివైడెడ్ బై అంటారు, లేకపోతే ఇంకోటి వచ్చేసి లెటర్స్ బేస్డ్ అనమాట. క్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంటూ అంటాడు, క్యూ మీన్స్ ఇంటూ అంటాడు. సో మనం ఏం చేయాలన్నమాట, క్వశ్చన్లో మనకి క్యూ ఉన్నప్పుడల్లా ఇంటూ పెట్టుకోవాలి, డాలర్ సింబల్ ఉన్నప్పుడల్లా డివైడెడ్ బై పెట్టుకోవాలి. నా ఈ మొత్తం ప్రాబ్లమ్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది మనకి డిపెండింగ్ ఆన్ బాడ్ మాస్ నాన్న. బాడ్ మాస్ బాడ్ మాస్ నాన్న. మోస్ట్లీ మనం యూజ్ చేసేది మనకి డి మాస్ నాన్న. డి మాస్ యూజ్ చేస్తాం. మనకి బాడ్ మాస్ వచ్చేసి మనకి బి అంటే బ్రాకెట్స్ నాన్న. ఓ అంటే ఆఫ్ కానీ ఆర్డర్ కానీ, ఆఫ్ ఆర్ ఆర్డర్ నాన్న. నెక్స్ట్ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటేనా ఎడిషన్ అనమాట. ఎస్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అన్న అంటే మనకి ఏంటి బాడ్ మాస్, ఎందుకు ఇవి బాడ్ మాస్ అంటే నాన్న మనకి క్వశ్చన్లో ఒక ఈక్వేషన్ ఇస్తానన్న బేస్డ్ ఆన్ మనకి మ్యాథమెటికల్ సింబల్స్ అంట. అంటే డివైడెడ్ బై, ఇంటూ, ప్లస్, మైనస్, ఇట్లాగా ఒక క్వశ్చన్లో ఇవి ఇస్తారనమాట. మనం ఎలా చేయాలంటే బాడ్ మాస్ ప్రకారం బి రైట్ సైడ్ ఉందన్న, ఎస్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా. మనకి క్వశ్చన్లో స్టార్టింగ్లో ఏ సింబల్ అంటే బి ఉంటే బ్రాకెట్స్ ఉందనుకోండి, ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలన్నమాట. ఓ అంటే ఆఫ్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ చేయాలి. డి ఉంటే డివిజిబిలిటీ, ఎం ఉంటే మల్టిప్లికేషన్. అంటే మనకి కాంబినేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. 8 డివైడెడ్ బై 2 ఇంటూ 4 ప్లస్ 6 నాన్న. ఈ క్వశ్చన్ ఉంది చూద్దాం. ఈ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ మనకి బాడ్ మాస్ లో బి ఉందా లేదా తీసుకుంటాను. బి అంటే బ్రాకెట్స్, బ్రాకెట్స్ ఉన్నాయి లేదో తీసుకుంటాం. ఈ క్వశ్చన్ లో బ్రాకెట్స్ ఉన్నాయి నాన్న, లేవు కదా. సో నెక్స్ట్ హాఫ్కి వెళ్తాం అనమాట. హాఫ్ అని తీసుకుంటాం. హాఫ్ లో ఈ క్వశ్చన్ లో హాఫ్ ఉందా నాన్న, లేదు. నెక్స్ట్ డివిజన్, డివిజన్ ఉందా లేదా చూసుకుంటాం. డివిజన్ ఉందా, ఉంది. సో ఫస్ట్ డివిజన్ చేస్తాను. నీకు ఎన్ని సింబల్స్ ఉన్నా సరే ముందు చేయాల్సింది ఏంటంటే బాడ్ మార్క్ ప్రకారం డి ఫస్ట్ ఉంది కాబట్టి డివిజన్ చేస్తావు. నెక్స్ట్ ఎం మల్టిప్లికేషన్ చేస్తావు. నెక్స్ట్ ఎడిషన్, ఎడిషన్ చేస్తావు. అంతేగాని 4 + 6 10 అనేసి 10 × 2 20 అని 8/20 చేసి అలా చేయకూడదు నాన్న. సో మనకి ఫస్ట్ డివిజన్ ఉంటే, అంటే డివిజన్ ఇక్కడే ఉండాలని రూల్ లేదు. ఇదిగోండి ఇక్కడ డివిజన్ ఉండొచ్చు, ఇక్కడ ప్లస్ ఉండొచ్చు, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉండొచ్చు నాన్న. మనకి డివిజన్ ఏ ప్లేస్లో ఉన్నా సరే మనకి ఫస్ట్ బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్, హాఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అన్న. మన క్వశ్చన్లో బ్రాకెట్స్ లేవు అనుకోండి, హాఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. హాఫ్ కూడా లేదనుకోండి, డివిజన్ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు డివిజన్ లేదు, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షనే ఉందనుకోండి, మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అంతేగాని ఫస్ట్ ఎడిషన్ చేసి తర్వాత సబ్ట్రాక్షన్ చేసి తర్వాత మల్టిప్లికేషన్ చేస్తా అంటే కుదరదు నాన్న. సో మనకి బాడ్ మాస్ అనేది ఆర్డర్ ప్రకారం చేయాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. అది గుర్తుపెట్టుకున్నానా.
లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది చెప్పేటప్పుడు ఇందాక బాడ్ మాస్లో ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అన్న. ఆర్డర్ వచ్చేసి మనకి ఆర్డర్ ఆఫ్ పవర్స్ స్క్వేర్ రూట్స్ అన్న, అంటే రూట్స్ అనమాట, క్యూబ్ రూట్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ప్లస్ రిప్రజెంట్స్ మైనస్ అంట, మైనస్ రిప్రజెంట్స్ ఇంటూ, అండ్ ఇంటూ రిప్రజెంట్స్ డివైడెడ్ బై, అండ్ డివైడ్ బై రిప్రజెంట్ ప్లస్ నాన్న. సో మనకి 240 డివైడెడ్ బై 60 మైనస్ 25 ఇంటూ 25 ప్లస్ 25 ఇచ్చాను నాన్న. మనకి ఆప్షన్స్ వచ్చి అవి నాన్న. ఇక్కడ చూడండి, డివైడెడ్ బై అంటే ఏంటంట, మనకి డివైడెడ్ బై మీన్స్ ప్లస్ నాన్న. డివైడెడ్ బై రిప్రజెంట్స్ ప్లస్ అనమాట. సో మనం ఫస్ట్ సింబల్స్ని రీప్లేస్ చేసుకుందాం, సరేనా. 240 డివైడెడ్ బై అంటే ప్లస్ 60 మైనస్ అంటేనన్నా మైనస్ రిప్రజెంట్స్ ఇంటూ అనమాట. సో మైనస్ 25. సో మైనస్ ప్లస్లో మనం ఇంటూ పెట్టుకున్నాం, ఇంటూ రిప్రజెంట్స్ డివైడెడ్ బై. సో డివైడెడ్ బై 25. నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ వచ్చేసి మనకి ఏంటి మైనస్ అనమాట. సో -5. ఇక్కడ షార్ట్ కట్లో ఇక్కడ రాస్తాను చూడండి. డివైడెడ్ బై వచ్చేసి మనకి మైనస్ అంట, ఇంటూ వచ్చేసి మనకి డివైడెడ్ బై అన్నాడు, ప్లస్ వచ్చేసి మనకి మైనస్ అంట. సో మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ. ఇది నాన్న ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనం సింబల్స్ని మనకి వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారం రీప్లేస్ చేసాం. రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి, బాడ్ మాస్ ప్రకారం డివిజన్ నాన్న. బాడ్ మాస్ మనకి ఇక్కడ బి లేదు, బ్రాకెట్స్ లేవు. ఓ అంటే ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఆఫ్ ఇవ్వలేదు, మనకి ఆర్డర్స్ ఆఫ్ పవర్స్ కూడా ఇవ్వలేదు. సో డివిజన్ ఇచ్చాడు, ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 25 డివైడ్ బై 25 అంటే బోత్ ఆర్ గెట్ క్యాన్సిల్ అన్న, ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ డివిజన్ తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఇదిగోండి 60 ఇంటూ 1 ఉంది, ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా. 60 ఇంటూ 1 60 అయిపోతుంది. అప్పుడు 240 ప్లస్ 60 -5 అన్న. ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ 240 ప్లస్ 60 300 అనమాట. 300 -5 అన్న. 300 -5 అంటే మనకి 295 అనమాట. 295 అన్న. సో మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, మనకి 196 డివైడ్ బై 4 - 150 ఇంటూ 50 ప్లస్ 10 అనమాట. మనం ఈ వేలో చేయకూడదన్న, వాడిచ్చిన సింబల్స్ని మనం వాడిచ్చిన ఇండికేషన్స్ ప్రకారం మనం రీప్లేస్ చేయాలన్న. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం రీప్లేస్ చేస్తాం. డివైడెడ్ బైని ప్లస్తో రీప్లేస్ చేయాలి, ఇంటూని డివైడెడ్ బైతో రీప్లేస్ చేయాలి, ప్లస్ని మైనస్ని ఇంటూతో రీప్లేస్ చేయాలి. సో 196 డివైడెడ్ బై 4 అన్న. డివైడెడ్ బై అంటే ప్లస్ కదా, +4. -150 ఉంది, మైనస్ అంటే ఇంటూ 150, ఇంటూ 50 ఉంది, ఇంటూ అంటే డివైడెడ్ బై 50, ప్లస్ 10 అన్న. ప్లస్ అంటే మనకి -10 ఉన్నాం. సో ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ బాడ్ మాస్ ప్రకారం బ్రాకెట్స్ ఆఫ్ ఉన్నాయి లేదు చూసుకోవాలి, లేవు. సో నెక్స్ట్ డివిజన్ ఉందా, ఉంది. సో 50 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 50 3 is 150 అనమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది మల్టిప్లికేషన్ అంటే 4 ఇంటూ 3 అన్న. 4 ఇంటూ 3 కదా, 4 ఇంటూ 3 అంటే మనకి 12. నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 196 ప్లస్ 12 అన్న. 196 ప్లస్ 12 అంటే 6 ప్లస్ 2 8, 9 ప్లస్ 1 10, 1 క్యారీ ఓవర్ ఉంటుంది 208 -10 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి 198. 198 వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ 160 ఇంటూ 40 డివైడెడ్ బై 30 ప్లస్ 10 -2 అన్న. మనకి ఫస్ట్ బాడ్ మాస్ ప్రకారం నాన్న బ్రాకెట్స్ ఇచ్చారా ఆఫ్ ఇచ్చారా లేదో చూసుకున్నాం, లేదు. సో నెక్స్ట్ డివిజన్ చేయాలి కదా నాన్న.
డివిజన్ వచ్చేసి ఏ సింబల్ కి రీప్లేస్మెంట్ నాన్న, ఇంటూకి రీప్లేస్మెంట్ మనకి డివిజన్. సో క్వశ్చన్ లో మనకి ఇంటూ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ డివిజన్ చేసేద్దాం డైరెక్ట్ గా. ఇక్కడ ఇంటూ ఇచ్చేసారు, మనం డివిజన్ చేయాలన్నమాట. 160 డివైడ్ బై 40 నాన్న, అంటే 160 4 టైమ్స్ నా, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయిందన్న, 4 వచ్చింది. నెక్స్ట్ నాన్న మనకి డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ వచ్చేసి మనకి అక్కడ మైనస్ ఉన్న దగ్గర మనకి ఇంటూ అన్నమాట. మైనస్ అంటే ఇక్కడ ఉంది. సో 10 ఇంటూ 2 20 సింబల్స్ ని డైరెక్ట్ గా రీప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్ అన్న. ఎడిషన్ వచ్చేసి మనకి సైడ్ చూడండి, డివిజన్ ఉన్న కాడ ఎడిషన్ అంట. డివిజన్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఎడిషన్ ప్లస్ 30 అనమాట, ప్లస్ 30. సో 4 ప్లస్ 30 34 నాన్న. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్ కదా, ప్లస్ ఉన్న దగ్గర మైనస్, సో ప్లస్ ఇక్కడ ఉంది, సో మైనస్ ఇక్కడ 20. ఇక్కడ ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి 20 వచ్చింది. 34 మైనస్ 20 అంటే 14 నాన్న. 14 వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, అండ్ మైనస్ మీన్స్ ఇంటూ, డివైడ్ బై మీన్స్ ప్లస్, ప్లస్ మీన్స్ మైనస్ నాన్న. దెన్ టెల్. ఫస్ట్ నాన్న బాడ్ మాస్ రాసుకోండి, లేదా మైండ్లో అయినా గుర్తుపెట్టుకోండి బాడ్ మాస్ అని. అంటే ఫస్ట్ బ్రాకెట్స్ ఇచ్చారు నాన్న, ఇదిగోండి బ్రాకెట్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ ఈ బ్రాకెట్స్ లో ఉంది సాల్వ్ చేయాలన్న. బ్రాకెట్స్ లో ఏమేమి ఉన్నాయి, మైనస్ ఉంది, మైనస్ మీన్స్ ఇంటూ కదా, సో దీన్ని ఇంటూ చేయాలన్నమాట. తర్వాత డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై మీన్స్ నాన్న ప్లస్, సో 4 ఇంటూ 5 ప్లస్ 12 నాన్న. 4 ఇంటూ 5 అంటే 4 5 20 ప్లస్ 12 నాన్న. ప్లస్ 12 అంటే 20 ప్లస్ 12 32. బ్రాకెట్స్ లో మొత్తం మనకి 32 వచ్చింది అనమాట. పక్కన రాస్తాను చూడండి, మనకి 4 ఇంటూ 5 ప్లస్ 12 నాన్న, ఇది మనకు వచ్చింది. మనం డైరెక్ట్ గా చేసామంట. మనకి కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మనం స్టెప్స్ ఎంత తగ్గించుకుంటే మనకి అంత టైం సేవ్ అవుద్ది. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటూ ప్లస్ రీప్లేస్ చేయాలన్నమాట. ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, డివైడెడ్ బై 8 ప్లస్ మీన్స్ నాన్న మైనస్, మైనస్ 9. సో 8 4 0, సో 4 మైనస్ 9 అంటే మైనస్ 5 అన్నమాట. సో మనకి ఆప్షన్స్ లో -5 ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్, ఆప్షన్ డి అన్న. క్వశ్చన్ అన్న, 4 మైనస్ 15 డివైడెడ్ బై 12 ఇంటూ 8 ప్లస్ 9. ఇందా క్వశ్చన్ లో మనకి 4 మైనస్ 5 ఇచ్చాను, ఇక్కడ 4 మైనస్ 15 ఇచ్చాను అనమాట. మనం బాడ్ మాస్ ప్రకారం నాన్న ఫస్ట్ బి బ్రాకెట్స్ లో ఉంది చేయాలన్నమాట. 4 మైనస్ 15 డివైడ్ బై 12 నాన్న. మైనస్ కదా, 4 మైనస్ మీన్స్ ఇంటూ 15 డివైడెడ్ బై మీన్స్ ప్లస్ 12 నాన్న. 15 4 60 ప్లస్ 12 72. మనకి బ్రాకెట్స్ వరకు మనకి 72 వచ్చింది. నెక్స్ట్ ఇంటూ 8 ప్లస్ 9 ని రీప్లేస్ చేసి చేయాలన్న, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం రీప్లేస్ చేసి చేయాలన్నమాట. ఇంటూ మీన్స్ మనకి ఏంటిది, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 8 ప్లస్ మీన్స్ నాన్న, ప్లస్ మీన్స్ మైనస్ 9. ఇదిగోండి 8 9 టైమ్స్ నాన్న, 9 మైనస్ 9 0 అనమాట. సో మనకి ఆప్షన్స్ లో 0 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ అన్న. థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లెస్ దెన్ మీన్స్ మైనస్ అంట, గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, అంటే ఈక్వల్ టు మీన్స్ ఇంటూ, అంటే డాలర్ సింబల్ మీన్స్ డివైడెడ్ బై. దెన్ ఈ క్వశ్చన్ అడుగుతున్నా అన్న, మనకి బాడ్ మాస్ ప్రకారం బ్రాకెట్స్ అవి కొన్ని లేదో చూసుకోండి. బ్రాకెట్స్ లేవు, డైరెక్ట్ గా డివిజన్ నుంచి మనకి ఫస్ట్ చేయాల్సింది డివిజనే కదా. డివిజన్ అంటే డాలర్కి ఉంది కాబట్టి ఫస్ట్ డాలర్ మీన్స్ డివైడెడ్ బై రాసుకుంటున్నాను. నెక్స్ట్ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ వచ్చేసి ఈక్వల్ టు మీన్స్ మల్టిప్లికేషన్ అంట. నెక్స్ట్ ఎడిషన్ నాన్న, ఎడిషన్ అంటే గ్రేటర్ దెన్ మీన్స్ ఎడిషన్ అనమాట. సో మిగిలిపోయింది మనకి లెస్ దెన్ అన్న, అదే మైనస్ అవుతుంది. సో ఈ ఈ క్వశ్చన్ లో మనకి గివెన్ క్వశ్చన్ లో ఈ సింబల్స్ ని
వీటితో రీప్లేస్ చేయాలి మనం. ఫస్ట్ మనకి డివిజన్ చేయాలి కదా. సో డాలర్ సింబల్ ఎక్కడ ఉందో చూసుకోండి. 81 సింబల్ 9 అన్న. డాలర్ అంటే డివైడెడ్ బై 81/9 అనమాట. 9 టైమ్స్ నాన్న. సో ఇక్కడ మనకి 9 వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఈక్వల్ టు సింబల్ దగ్గర చేయాలి. ఈక్వల్ టు సింబల్ అని మనకి లేదు. నెక్స్ట్ ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ అంటే మనకి గ్రేటర్ దాన్ సింబల్ దగ్గర నాన్న. అంటే ఇక్కడ సో 31 + 9. 31 + 9 నాన్న మనకి 40 వస్తుంది. నెక్స్ట్ మైనస్ నాన్న. ఇదిగోండి మైనస్. లెస్ దెన్ సింబల్ దగ్గర మనకి మైనస్ రావాలి. -7. సో ఆన్సర్ నాన్న 33. సెకండ్ ఆప్షన్ అన్న. ఆప్షన్లో బి అన్నమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అన్న. మనకి ఇచ్చిన సింబల్స్ ని బాడ్ మాస్ ప్రకారం ఫస్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ గా రాసుకున్నాం. తర్వాత ఆ సింబల్స్ ని రీప్లేస్ చేసి 1 by 1 చేశాను నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ క్యూ మీన్స్ ప్లస్ అంట, జే మీన్స్ ఇంటూ అండ్ టీ మీన్స్ మైనస్, కే మీన్స్ డివైడ్ బై అన్న. మనకి బాడ్ మాస్ ప్రకారం మనకి బి బ్రాకెట్స్ ఆఫ్ లేదు కాబట్టి డైరెక్ట్ గా డి మార్క్ రాస్తున్నాము. మనకి ఫస్ట్ డివిజన్ అన్న. డివిజన్ అంటే మనకి కే అంట. సో కే ఎక్కడ ఉందో గివెన్ క్వశ్చన్ లో మనకి ఎక్కడ ఉందో చూసుకున్నాం. 26/2 అన్న అంటే 13 అనమాట. 26/2 అంటే 13 అన్న. సో ఇంతవరకు మనకి 13 వచ్చేసింది. నెక్స్ట్ డివిజన్ తర్వాత చేయాల్సింది మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. జే మీన్స్ ప్రొడక్ట్ నాన్న, ఇంటూ అనమాట. సో ఇక్కడ జే ఉంది కదా, అంటే ఈ రెండింటి ప్రొడక్ట్ నాన్న. 3 × 6 ఎంత? 18. నెక్స్ట్ నాన్న ఎడిషన్ కదా. ఎడిషన్ వచ్చేసి మనకి ఏంటిది? క్యూ మీన్స్ ప్లస్ నాన్న. ఇదిగోండి క్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎడిషన్ అంట. నెక్స్ట్ ఎడిషన్ తర్వాత మనకి సబ్ట్రాక్షన్ నాన్న. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి నాన్న 28, 31 నాన్న. -4. 31 - 4 అంటే 27. 27 మనకి ఆప్షన్స్ లో ఫోర్త్ ఆప్షన్ అంటే డి 27 అన్న. నేను మళ్ళీ సింబల్స్ ని రీప్లేస్ చేసి టైం వేస్ట్ చేయట్లేదు అన్న. మీరు కూడా ఎగ్జామ్స్ లో సేమ్ గా ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ అంటే కే ఇక్కడ ఉంది. సో డైరెక్ట్ గా డివిజన్ చేసి వేసేసాను. తర్వాత మల్టిప్లికేషన్, డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసాను. తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఏ మీన్స్ మైనస్ అనమాట. అంటే ఈక్వల్ టు మైనస్, బి మీన్స్ ప్లస్, క్యూ మీన్స్ ఇంటూ, పి మీన్స్ డివైడ్ బై. దెన్ ఈ క్వశ్చన్ ఇచ్చాను. మనకి బాడ్ మాస్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయా, ఆఫ్ ఉన్నాయి లేదా అని ఎవ్రీ క్వశ్చన్ కి మీరు చెక్ చేసుకోవాలన్నా. లేవు కదా, డైరెక్ట్ గా డివిజన్ నుంచి స్టార్ట్ చేద్దాం. డివిజన్ వచ్చేసి మనకి పి దగ్గర రావాలి. సో పి ఇక్కడ ఉంది. 28/2 అంటేనన్నా 14. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అన్న. మల్టిప్లికేషన్ మన ఎక్కడ ఉంది? క్యూ దగ్గర ఉంది. సో క్యూ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. 3కి 8కి మల్టిప్లికేషన్ అనమాట. 3 8 24 నాన్న. 24. నెక్స్ట్ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది బాడ్ మాస్ ప్రకారం. నెక్స్ట్ ఎడిషన్ అన్న. ఎడిషన్ అంటే బి. సో ఇక్కడ మధ్యలో ఉంది అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తేనన్నా మనకి 8 38. నెక్స్ట్ ఏ అంటే -34. సో 38 - 34 వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ అన్న 4 కదా. సో 4 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అంటే స్మాల్ ఏ అన్న. ఆప్షన్ మీరు కరెక్ట్ ఆన్సర్ స్మాల్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, నెక్స్ట్ మైనస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ ఇంటూ, నెక్స్ట్ డివైడ్ బై మీన్స్ ప్లస్ అండ్ ఇంటూ మీన్స్ మైనస్ అన్న. సో ఈ క్వశ్చన్ ఇచ్చాడు మనకి. బాడ్ మాస్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయా, ఆఫ్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. లేవు. సో ఫస్ట్ డివిజన్ అన్న. సో డివిజన్ అనేది ఏ సింబల్ ని రీప్లేస్ చేస్తే చేయాలన్నా, ప్లస్ ని రీప్లేస్ చేసి డివైడెడ్ బై చేయాలి. సో ఇక్కడ నేను డివిజన్ చేయాలన్నమాట. 7 1 7 అన్న. 7 పోతే ఇంకా 6 ఉంటుంది. 63 అంటే 7 9 63 అన్న. సో ఇక్కడ 19 వచ్చింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ వచ్చేసి ఏ సింబల్ రీప్లేస్ చేయాలి? మైనస్ అన్న. సో ఇక్కడ మైనస్ ని రీప్లేస్ చేసి మనం ఇంటూ చేయాలన్నమాట. 14 4 అంటే 56 అన్న. సో ఇక్కడ 56.
డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ అనమాట. ఎడిషన్ అంటే మనకి ఏ సింబల్ రిప్లేస్ చేయాలి? డివైడెడ్ బై. సో ఇక్కడ ప్లస్ నాన్న. సో ఇదంతా 50, ఒక 10 60, 69, 70, 75. ఇక్కడ వరకు 75. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్ అనమాట బాడ్ మాస్ ప్రకారం. సబ్ట్రాక్షన్ వచ్చేసి ఏ సింబల్ రిప్లేస్ చేయాలి? ఇంటూ. ఇదిగోండి ఇక్కడ ఇంటూ 17 ఉంది. సో మనకి -17 అన్న. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 58 అనమాట. 75 - 17 వచ్చేసి మనకి 58 నాన్న. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 10th క్వశ్చన్ నాన్న. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో సింబల్స్ ని రీప్లేస్ చేసి చేయాలన్నమాట. సో ఫస్ట్ మనకి బాడ్ మాస్ ప్రకారం డివిజన్ ని చేయాలన్న. సో డివిజన్ వచ్చేసి మనకి మైనస్ ఉన్న చోట డివిజన్ అనమాట. సో 625 డివైడెడ్ బై 25. మనకి 25 అనేది ఎగ్జాక్ట్ గా 25 టైమ్స్ పోతున్నాను, అంటే 625 మనకి డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం మల్టిప్లికేషన్ అనమాట. మల్టిప్లికేషన్ ఎక్కడుందా మనకి? మల్టిప్లికేషన్ మీన్స్ అంటే ప్లస్ ని మనం మల్టిప్లికేషన్ తో రీప్లేస్ చేయాలి. ప్లస్ ఎక్కడ ఉంది? ఇవ్వండి, ప్లస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 2 టైమ్స్ ఇచ్చారన్న. సో మనకి ఫస్ట్ దీన్ని ఇంటూ చేయాలి, తర్వాత దీన్ని కూడా ఇంటూ చేయాలన్న. 5 20s అంటే 100 నాన్న. నెక్స్ట్ 3 10s 30. నెక్స్ట్ నాన్న మనకి డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్ అనమాట. ఎడిషన్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది, డివైడెడ్ బై మీన్స్ ఎడిషన్ అనమాట. సో డివైడెడ్ బై ప్లేస్ మనం ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్ అన్న. సబ్ట్రాక్షన్ వచ్చేసి మనకి ఎక్కడ ఇచ్చాడు? ఇదిగోండి ఇంటూని రీప్లేస్ చేయాలి మైనస్ తో. సో ఇక్కడ ఇంటూ ఉంది, సో మైనస్ అనమాట. నెక్స్ట్ నాన్న ఇక్కడ చూడండి 125 100 25 + 100 125 -13 అన్న. ఆన్సర్ వచ్చేసి మనకి 95. 95 వచ్చేసి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సింబల్స్ ఇచ్చాడు, డాలర్, లెస్ దెన్, గ్రేటర్ దెన్. వాటిని మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తో రీప్లేస్ చేశారు అనమాట. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి కదా. డాలర్ సింబల్ లో మనకి డివిజన్, సో ఇక్కడ డివిజన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 152 డివైడెడ్ బై 19 అన్న. మనకి 19 టేబుల్ రాకపోయినా పర్వాలేదు అన్న. మనకి యూనిట్ డిజిట్ ప్లేస్ చూసుకోండి. యూనిట్ డిజిట్ లో పైన 2 ఉంది. సో 9 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి దేనికి ఎండ్ విత్ 2 వస్తుందన్న? 19 8 నాన్న. 9 × 8 72 అనమాట. అంటే ఎండ్ విత్ 2 అనమాట. సో ఎగ్జాక్ట్ గా 19 వచ్చేసి మనకి 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇది మొత్తం 8 వచ్చింది అనమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే మనకి ఈక్వల్ టు సింబల్ ఉంది కదా, ఈక్వల్ టు సింబల్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. అసలు మనకి ఈక్వేషన్స్ లో మనకి ఈక్వల్ టు సింబలే లేదన్నమాట. సో మల్టిప్లికేషన్ అవసరం లేదనమాట. నెక్స్ట్ మనం ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే గ్రేటర్ దెన్ అన్న. సో 11 + 8. తర్వాత మనకి మైనస్ సబ్ట్రాక్షన్ 21. 11 + 8 19 -21 అన్న. సో ఆన్సర్ వచ్చేసి మనకి -2 అనమాట. -2 ఆప్షన్లో ఉందా చూడండి, లేదు కదా. సో ఫోర్త్ ఆప్షన్ అన్న, అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అంటే నన్ ఆఫ్ దిస్ అనమాట. నెక్స్ట్ ఇది సపరేట్ మోడల్ అన్న. ఇందాక వచ్చేసి ఒక మోడల్, ఇవి ఒక మోడల్ అనమాట. ఇవేంటి అంటే మనకి ఆప్షన్స్ లో సింబల్స్ ఇస్తానన్న. మనకి క్వశ్చన్ లో ఏ 2 సింబల్స్ ని మార్పు చేసేస్తే మనకి ఈక్వల్ తర్వాత 436 ఉంది కదా, దానికి ఈక్వల్ అవుద్ది. ఈక్వల్ తర్వాత ఏముందో అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏముందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అదే ఉండాలి. కాకపోతే వాడిచ్చిన గివెన్ ఈక్వేషన్ లో మనకి ఏ సింబల్స్ ని మారిస్తే ఇది కరెక్ట్ అవుతుందన్న. వాడిచ్చేది రాంగ్ ఇస్తారనమాట. మనం కరెక్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలన్న. సో ఫస్ట్ క్వశ్చన్ చూడన్నా, మనకి ఎంత రావాలి? 436 రావాలన్న. 436 రావాలి. మనం డివిజన్ ప్లస్ ఇంటర్చేంజ్ చేయాలంట. సో డివిజన్ ప్లస్ ఇంటర్చేంజ్ చేసుకోవాలనుకోండి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ లో డివిజన్ రావాలి. 2 / 722 అంటే మనకి క్యాన్సిల్ అవుతుందన్న, అవుతుంది కదా. సో మనకి
ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ డివిజన్ మైనస్ మనకి ఇంటర్చేంజ్ అవ్వాలన్నమాట. డివిజన్ ప్లేస్ లో మనకి మైనస్ రావాలి, మైనస్ ప్లేస్ లో డివిజన్ రావాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ రెండు, ఇక్కడ 712 డివైడెడ్ బై 316 నాన్న క్యాన్సిల్ అవుతుందన్నా. దీన్ని 2 టైమ్స్ అంటే మనకి 632 వచ్చింది నాన్న, మనకి 712 ఇచ్చాడు. సో క్యాన్సిల్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు ఏమైంది, సెకండ్ ఆప్షన్ కూడా మనకి క్యాన్సిల్ అయిపోయింది. కామన్ సెన్స్ తో మనం ఆలోచించి చేయాలన్నా, వరుసగా మళ్ళీ అన్ని చేసుకుంటా క్యాన్సిల్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అన్న, థర్డ్ ఆప్షన్ లో మనకి ఏముంది, మైనస్ ప్లస్ సింబల్స్ ఇంటర్చేంజ్ అవ్వాలన్నమాట. మైనస్ ప్లస్ సింబల్స్ ఇంటర్చేంజ్ అయితే ఏమవుతుందో చూద్దాం. 1664 డివైడెడ్ బై 4 ఇంటూ 2 మైనస్ 712 ప్లస్ 316. 4 టైమ్స్ 1 టైమ్ 6 టైమ్స్. సో 12 3 8 నాన్న 832 ప్లస్ 316 మైనస్ 712 నాన్న. ఇది యాడ్ చేస్తే మనకి సబ్ట్రాక్షన్ చేస్తే దీంతో మనకి ఏ ఆప్షన్ రావాలి కదా, మనకి యాడ్ చేసే పని లేకుండా నాన్న మనకి యూనిట్ డిజిట్ బేస్డ్ గా మనకి లాస్ట్ 6 వస్తుందో లేదో వెరిఫికేషన్ చేసుకున్నాం. 6 ప్లస్ 2 నాన్న 8 మైనస్ 2 6 నాన్న, లాస్ట్ లో 2 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇది చూద్దాం, మనకి 6 ప్లస్ 8 చేస్తే క్యారీ ఓవర్ ఏం లేదు కదా. నెక్స్ట్ సెకండ్ డిజిట్ తీసుకుంటాం, 3 ప్లస్ 1 4 మైనస్ 1 అంటే ఇదిగోండి 3. మనకి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ డిజిట్ ఇది సేమ్ వచ్చింది, ఇది సేమ్ వచ్చింది అంటే మనకి చెక్ చేసే పని లేదు నాన్న. సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట మనకి. సో మనకి మైనస్ ప్లస్ ని మనకి ఇంటర్చేంజ్ చేస్తే ఇటు 436 వస్తుంది, అటు 436 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇందాక మోడలే. ఆప్షన్స్ లో మనకి సింబల్స్ ఇస్తాడు, వాటిని మనం రీప్లేస్ చేస్తే మనకి ఈక్వల్ టు తర్వాత 381 వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీనికన్నా ఆప్షన్స్ లో మనం ఎలిమినేషన్ మెథడ్ చూద్దాం. ఎలిమినేషన్ మెథడ్ లో మనకి డివిజన్ ఎక్కడుందో చూసుకోండి, అది మనకి సింపుల్ గా ఉంటుంది అనమాట. డివిజన్ ఎక్కడుందో సెకండ్ ఆప్షన్ లో డివిజన్ ఉంది కదా. సో డివిజన్ ప్లస్ ఇంటర్చేంజ్ అవ్వాలంట, అంటే ప్లస్ దగ్గర డివిజన్ రావాలి. 25 డివైడెడ్ బై 7 క్యాన్సిల్ అవుద్దానన్నా, అవ్వదు కదా. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది, సారీ సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ డివైడెడ్ బై ఎక్కడ ఉంది, సి దగ్గర ఉంది. డివైడెడ్ బై మైనస్ రీప్లేస్ కావాలంట. 318 డివైడెడ్ బై 112 నాన్న. 2 4 టైమ్స్ అయితే మనకి 8 వస్తుంది అన్న. 4 టైమ్స్ అంటే ఇది 400 అవుద్ది, 300 అవ్వదు అనమాట. సో మనకి ఇది కూడా మనకి క్యాన్సిల్ అవ్వదు. సో మనకి థర్డ్ ఆప్షన్ కూడా క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం అన్న. ఫోర్త్ ఆప్షన్ తర్వాత మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం. ఫోర్త్ ఆప్షన్ మనకి ప్లస్ అండ్ ఇంట్ అంట. ప్లస్ సో 625 డివైడెడ్ బై 25 ప్లస్ అంటే ఇంటూ అన్న. సో ఇంటూ దగ్గర ప్లస్ 318 మైనస్ 112. సో ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ మొత్తం మనకి 381 రావాలన్నమాట. 25 టైమ్స్ నాన్న. 25 ఇంటూ 7 అంటే 25 4 టైమ్స్ 100 నాన్న. 25 3 టైమ్స్ మనకి 75. 100 ప్లస్ 75 175 175 ప్లస్ 318 నాన్న మైనస్ 112 అనమాట. ఇది 300 కదా, ఇది 100 మొత్తం 400 అవుద్ది. 475 475 ఇంకా 18 ఉంది. ఫస్ట్ 10 చేద్దాం. 475 ఒక 10 485 485 ఇంకా 8 ఉంది అన్న, ఇంకో 8 యాడ్ చేయాలి. ఫస్ట్ 5 యాడ్ చేద్దాం. 490 ఇంకా 3 ఉంటుంది, 493 అన్నమాట. 493 మైనస్ 112 అన్న 183. ఇదిగోండి 381 వచ్చింది కదా, ఇక్కడ 381 ఇక్కడ 381. సో మనకి
ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అన్న. సో మనం ప్లస్ ని మనం ఇంటూని ఇంటర్చేంజ్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ ఫార్మెట్ వచ్చేసి మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ మనకి సింబల్స్ క్వశ్చన్ మార్క్ సింబల్స్ ఇచ్చారు కదా, అవి ఆప్షన్స్ లో అన్న వేటి ద్వారా రీప్లేస్ అయితే మనకి ఈ ఆన్సర్ లో చూద్దాం. మనం ఫస్ట్ మనకి డివిజన్ చూద్దాం అన్న. మనకి ఆప్షన్స్ లో ఎలిమినేషన్ మెథడ్ లో మనకి ఫస్ట్ డివిజన్ చూద్దాం. డివిజన్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఉందన్న. ఫస్ట్ క్వశ్చన్ మార్క్, సెకండ్ క్వశ్చన్ మార్క్, థర్డ్ క్వశ్చన్ మార్క్ అనమాట. థర్డ్ ప్లేస్ లో 38 డివైడెడ్ బై 18 అంటే క్యాన్సిల్ అవుద్దా? అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ లో డివైడెడ్ బై ఎక్కడ ఉంది? మిడిల్ లో ఉంది అన్న. సో మిడిల్ అంటే 8 డివైడెడ్ బై 38 అంట. క్యాన్సిల్ అవుద్దా? అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ లో డివైడెడ్ బై వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం కదా లాస్ట్ లో. సో క్యాన్సిల్ అయింది. సో ఆప్షన్స్ లో 4 ఉంటే 3 ఎలిమినేట్ అయిపోయినాయి అంటే ఆటోమేటిక్ గా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఎగ్జామ్ లో చెక్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. ఎగ్జామ్స్ లో చెక్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. 3 ఎలిమినేట్ అయిపోయినాయి అంటే ఆటోమేటిక్ గా ఫోర్త్ ఆప్షన్ అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 12 ఇంటూ 8 ప్లస్ 38 మైనస్ 18. 12 8 నాన్న 96 ప్లస్ 38 అనమాట. మైనస్ 18 నాన్న. 8 6 4 నాన్న. 9 1 10 13 134 మైనస్ 18 చేస్తేనన్నా మనకి 116 వస్తుంది. 116. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్స్ ని మనం ఇచ్చిన సింబల్స్ తో రీప్లేస్ చేస్తే మనకి ఈక్వల్ టు తర్వాత 195 వస్తుందా లేదా అని మనం ఆప్షన్ వెరిఫికేషన్ బేసిస్లో మనకి ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉందో చూసుకొని ఎలిమినేట్ చేస్తాం. ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ డివిజన్ అన్న ఫస్ట్ ఆప్షన్ లో డివిజన్ లాస్ట్ లో ఉంది. 13 డివైడెడ్ బై 7 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో మనకి మధ్యలో ఉంది డివైడెడ్ బై. సో ఇక్కడ మధ్యలో 9 డివైడెడ్ బై 13 క్యాన్సిల్ అవుద్దా? అవ్వదు. సో సెకండ్